చేస్తున్నాను. నా పేరు వెన్నెల. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక హోటల్లో సీఎల్పీ సమావేశం. నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన బస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ నిర్ణయం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఇక మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే రుణమాఫీ దాదాపు ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే 2 లక్షల రుణమాఫీ మేరకు నిన్న స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా పూర్తి చేసింది. అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇంకా రుణాలు అందని ఏదైతే రైతులు రుణమాఫీ కానీ కొంతమంది రైతులకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతుంది. 100% రుణమాఫీ దిశగా ప్రభుత్వం వెళ్తుంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఇక నిత్యా మేనన్ ఉత్తమ నటీనటులు మానసీ ఫరేఖ్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భాజపాలో విలీనాలు, బారాస చేరికలు, ఇక కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి, బారాస రాజ్యసభ సభ్యులు కవిత బెయిల్, ఇక విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి, ఇక రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ లో చెప్పుకోవచ్చని సూచన. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు నిన్న కేసీఆర్ స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే త్వరలోనే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్య చేశారు. అలాగే కేసీఆర్ కు గవర్నర్ పోస్ట్ ఇస్తారని, అలాగే కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. ఫాక్స్కాన్ చైర్మన్ కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. రేపు సీఎల్పీ భేటీ. 20న వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ. ఇక నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్. కోల్కతా ఘటనకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం. నిమ్స్ సహా అన్ని చోట్ల అత్యవసర వైద్యం మాత్రమే. ఇక ఈరోజు ఏదైతే కోల్కతా ఘటనకు నిరసనగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ బంద్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా. 100% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ సవాల్. మనం చూసుకున్నట్టయితే గతంలో హరీష్ రావు సవాల్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ సవాల్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఉద్దేశించి. అయితే 100% కనుక రైతు రుణమాఫీ జరిగితే నేను రాజకీయాలకు వదిలేస్తా అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం. 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్టు గుర్తింపు. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్. నెక్స్ట్ చూసుకుందాం ఆంధ్రజ్యోతి గనక చూసుకున్నట్టయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. ఇక మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ పదవి. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కార్కు విధానం అన్నదే లేదు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు. నేను సీఎం అయితే వాడు దందాలు చేయొద్దా అంటూ రేవంత్. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే మీడియా చిట్ చాట్ లో ఇటు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి గవర్నర్ ఇస్తారు, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అంటూ, కవిత కూడా త్వరలోనే బెయిల్ నుంచి వస్తుంది అంటూ కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వంటి మేరకు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే బండి సంజయ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, హరీష్ కు మంత్రి, కవితకు ఎంపీ. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కర్మ బీజేపీకి లేదు అంటూ కూడా బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్. ఆధార్ తప్పుంటే ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్, రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే. ఇక ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టల్లో నమోదు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఇక నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు. ఇంటింటికి వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ. కొత్తగా మార్గదర్శకాలు జారీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రుణమాఫీ కాని వారికి ఇంటింటికి వెళ్లి స్పెషల్ డ్రైవ్ చేయనున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆధార్ తప్పుంటే కనుక ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. తర్వాత 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా. జమ్మూ కాశ్మీర్, హర్యానా షెడ్యూల్ విడుదల. జమ్మూ కాశ్మీర్ కు సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో, హర్యానాకు అక్టోబర్ 1న 4న ఫలితాలు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారం మోగనుంది. జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా షెడ్యూల్ విడుదల అయిందంటూ తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో ఈ మేరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మార్గం సుగమం. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తా అంటూ కోదండరాం. అమరవీర స్తూపం వద్ద కోదండరాం, అలీ ఖాన్ నివాళి. అలాగే జాతీయ చలనచిత్ర అవార్డులో దుమ్ము రేపిన సౌత్ సినిమా. ఉత్తమ
చిత్రంగా మలయాళ సినిమా అట్టం, కార్తికేయ 2కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు, ఇక కాంతార హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారం, నిత్యా మీనన్, మానసి సంయుక్తంగా ఉత్తమ నటి, ఇక పొనియన్ సెల్వన్ 1కి చిత్రానికి 4 పురస్కారాలు. ఇక SSLV D3 విజయవంతం, 17 నిమిషాల్లో రోదస్లోకి EOS 08 ఉపగ్రహం. ఇక శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్, 1000 కిలోమీటర్ల రేంజ్, 40 కిలోల బాంబులు మోసుకెళ్లే సామర్థ్యం. కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరన్నా వదిలేది లేదు. ఒత్తిళ్లుస్తాయని తెలుసు, పట్టించుకోమంటూ సౌత్ జోన్లో కాదు అంతటా చర్యలు తీసుకుంటామంటూ ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించడం జరిగింది. ఇక ఆ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేస్తున్న అక్కాచెల్లెలను కించపరిచే ఉద్దేశం లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేడు రేపు భారీ వర్షాలు, 20వ తేదీ వరకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఇక ఓపీ సేవలు బంద్, రాష్ట్రంలో 24 గంటల పాటు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఈ మేరకు ఈ రోజు బంద్కు పిలిపించారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ సేవల్ని బంద్ చేశారు. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే SSLV ప్రయోగం సక్సెస్, డిసెంబర్లో గగన్యాన్ ఇస్రో. ఇక డిసెంబర్లో గగన్యాన్ దిశగా ఇస్రో ముందుకెళ్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో సత్తా చాటిన సౌత్ సినిమా, ఉత్తమ చిత్రంగా అటం, బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి, నిత్యా మేనన్, మానసి బెస్ట్ హీరోయిన్లుగా అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయ 2. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మా మార్క్, సాధ్యం కానోళ్ళ నోర్లు ముయించామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. అర్హత ఉండి రుణమాఫీ కానీ రైతుల ఆందోళన చెందొద్దు, అట్లాంటి వాళ్ళ కోసమే 5,000 కోట్లు రిజర్వ్ చేస్తున్నాం, ఎవరైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయొచ్చు. ఇక రుణమాఫీ చేసినంత మాత్రాన ఇతర పథకాల్లో ఎలాంటి కోతలుండవు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామంటూ కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్. ఇక ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, ఇతర నేతలు. ఇక వ్యవస్థ మొత్తం విఫలమైంది, హాస్పిటల్పై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు, బెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు ఫైర్. ఇక 7,000 మంది గుమిగూడితే సమాచారం లేదా, పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైనట్టు. ఇక వ్యవస్థ మొత్తం విఫలమైంది అంటూ కూడా బెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ టైమింగ్స్ లో మార్పు, అరగంట ముందుకు జరిపిన TGPSC. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష. ఇక కేటీఆర్కు నోటీసులు, 24కు హాజరే వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం. అవి యథాలాపంగా చేసిన కామెంట్లు కేటీఆర్. పాత కక్షలతో తండ్రులపై దాడి తట్టుకోలేక బిడ్డ మృతి. అలాగే కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల నగారా, అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్స్ కు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఇక సెప్టెంబర్లో 18, 25, అక్టోబర్ 1న పోలింగ్. ఇక 2 గంటల పాటు కుండపోత వర్షం, పలు జిల్లాల్లో దంచుకున్న వర్షాలు, అక్కడక్కడ ఉప్పొంగిన వాగులు, ఇండ్లలోకి చేరిన వరద. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అమ్మా న్యూస్ లో కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ గవర్నర్ కవితకు బెయిల్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై బండి హాట్ కామెంట్స్, కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం. ఇక ఈ నెల 20న తెలంగాణకు సోనియా, రాహుల్. ఇక సీఎం రేవంత్ పై ఫాక్స్కాన్ ప్రశంసలు, హర్యానా, జమ్మూ కాశ్మీర్కు ఎన్నికల షెడ్యూల్ విడుదల, కేబినెట్ లోకి కోదండరాం, ఆదిలాబాద్ కోటాలో ఇచ్చే ఛాన్స్. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ నిన్న రేవంత్ రెడ్డి స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అలాగే ఖచ్చితంగా కవిత బెయిల్ మీద వస్తుంది, పోస్టులు కూడా ఇస్తారు అంటూ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కు గవర్నర్ అంటూ, అలాగే కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ట్రయాంగిల్ ఫైట్, 3 పార్టీల మధ్య పోటీ అనేది కొంత కొనసాగుతా ఉన్నది. ఈ పోటీలో 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుందని ఇప్పుడు దీంట్లో స్పష్టమవుతా ఉన్నది. ప్రస్తుతం నిన్నటి వరకు ఒక వెలిగి దాదాపు దశాబ్ద కాలం పాటు రాష్ట్రాలు ఏకచక్రాధిపత్యంగా అయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అంబట్లో తెడ్డులాగా తయారైపోయింది. వీళ్ళ దగ్గరికి వెళ్తారా, వాళ్ళ దగ్గరికి వెళ్తారా, వీళ్ళ దగ్గరికి వెళ్తారా, వాళ్ళ దగ్గరికి వెళ్తారా, ఇదే చర్చ మొదలైంది. ఒక రకంగా చెప్పాలి ఆటలో బంతి, ఇటు పోతుందా, ఇటుకంటే ఇటు పోతుందా, అటు పోతుందా, అటు పోతుందా అనే లెవెల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ధైర్యంగా తయారైంది చెప్పచ్చు, గమనించవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు కలిసినప్పుడు మీడియాతో కొంత చిట్చాట్ చేస్తూ గతంలో మొదటి నుంచి చెప్పినట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి,
బీజేపీకి రాష్ట్ర తెలంగాణలో బీఆర్ఎస్ బి పార్టీ అని చెప్పేసి చెప్పారు. అదే రకంగా ఢిల్లీలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రము బీఆర్ఎస్ మొన్న కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు 2 రోజుల క్రితమే, మేము ఏ పార్టీలో చేరము, ఎవరిని కలవము, అవసరం లేదు, మేము ఉంటాం, మళ్ళీ మేము చైతన్యం అవుతాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పైన, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిన మరోసారి ఉద్యమాన్ని నిర్వహిస్తాము, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలతోనే ఉంటామని చెప్పారు. ఇది చెప్పిన తెల్లారి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ బీజేపీలో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి యాక్టర్ చేసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే తరహాను స్పందించారు. వాళ్ళు చేరేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ చేరేది కాంగ్రెస్ పార్టీలో, మేము అసలు బీఆర్ఎస్ చేర్చుకోము, ముట్టము, అసలు ఆ పార్టీతో మాకు సంబంధం లేదు, ఆ పార్టీ మమ్మల్ని వేధించిన పార్టీ కాబట్టి ఆ పార్టీ మేము దరిచేర్చనివ్వము, ఆ పార్టీ మా దర్దాపులోకి మేము రాలేము అని చెప్పారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లయిందంటే ఎవరు ఎదుగుతే అటు పోయే పరిస్థితి వచ్చింది, ఆరులో పంచలాగా. ఇక్కడ వీళ్ళంటే కాంగ్రెస్, వాళ్ళంటే బీజేపీ. ఈ రకంగా తయారైపోయింది ఆ పార్టీ పరిస్థితి, చాలా దయనీయంగా తయారైపోయింది ఆ పార్టీ పరిస్థితి. మనం చూస్తున్నాం గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవుతుందో అంటూ కూడా వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఎందుకని అసలు ఈ రూమర్ క్రియేట్ అయిందంటారు? అలాగే ఖచ్చితంగా ఇక్కడ ఒక వ్యాఖ్య కూడా చేశారు, నిన్న కవితకు బెయిల్ వస్తుంది, రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఇస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి బలంగా చెప్తున్నారు. అసలు ఎందుకని ఈ వ్యాఖ్యలు చేయడం? అంటే ఎందుకు ఈ బీఆర్ఎస్ లో బీజేపీ విలీనం అని చెప్పి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా వినిపిస్తుంది అంటారు? కవిత జైలుకి వెళ్ళారు, దాదాపు 5 నెలలు అయిపోయింది. ఆవిడ నాకు బెయిల్ ఇప్పించి మహాప్రభు అని పోయినప్పుడల్లా హరీష్ రావును కేటీఆర్ కోరుతా ఉన్నారు. ఎంత మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాదించినా కానీ బెయిల్ దొరకట్లేదు. అంటే ఈడీ సిబిఐ ఆధారాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు కూడా తిరస్కరిస్తా ఉన్నాయి కవిత బెయిల్ పిటిషన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కవితకు బెయిల్ కావాలి అంటే ఏదో ఒక పార్టీని, జాతీయ పార్టీని బీఆర్ఎస్ ఆశ్రయించాలి తప్పనిసరి అనే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో కూడా అదే ఉంది. ఏ పార్టీ ఏం చేస్తారు కదా, ప్రాంతీయ పార్టీ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికలు రాకపోయే, ఉన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కానీ ఆ ఎమ్మెల్యే నిలబట్టేదా, కవిత జైల్లో ఉండి ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఆ పార్టీని మొత్తం మూసేసి కాంగ్రెస్ లో బీజేపీలో కలిపేసి అయిపోతుంది కదా అనే చర్చ కూడా మొదలైంది. అంటే అధికారంలో ఉన్న బీజేపీ కాబట్టి బీజేపీ వైపు బీఆర్ఎస్ వెళ్తుంది, బీజేపీ వైపు బీఆర్ఎస్ వెళ్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తే కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కొంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది కవిత బెయిల్ విషయంలో అని అనేది వాస్తవం తప్పే. ఇంతకుముందు బండి సంజయ్ చెప్పారు 2-3 సందర్భాలలో. మనీష్ సిసోడియాకు ఆప్ అధినేత, గతంలో ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, వారికి మన బెయిల్ ఇచ్చారు. ఆ పార్టీ ఆప్ పార్టీ ఎక్కడైనా కాంగ్రెస్ చేరిందా లేకపోతే కూటమిలో ఉంది, మొదటి నుంచి ఇండియా కూటమిలో ఉంది, ఆపు అది అంటే ఉంది. కానీ కేజ్రీవాల్ బయటకు వచ్చారా, బీజేపీకి చేరేరా, కాలే కదా. నిబంధనల మీదకు కోర్టుకు కొంత పరిధులు ఉంటాయి, దాన్ని విస్మరించి అంటే ఓకే రాజకీయ కోణంలో రాజకీయ అరెస్ట్ గా కవిత అరెస్ట్ ను క్రిమినల్ అరెస్ట్ గా భావించారు, పొలిటికల్ అరెస్ట్ గా భావిస్తా ఉన్నాం. కాబట్టి పొలిటికల్ అరెస్ట్ గా భావిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ వస్తా ఉన్నాయి. కవితను బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ చేరుతుందట అన్న ప్రచారం చూడాలనుకునే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారారు. ఇదే సమయంలో మనం అంటే వాస్తవానికి చట్టం ప్రకారం కానీ నిబంధనల మేర కానీ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా సపోర్ట్ చేసినా వచ్చే అవకాశం కూడా కోర్టులు తమకు కావాల్సినటువంటి ఆధారాలను దర్యాప్తు సంస్థలు సమర్పించినప్పుడు సదరు వ్యక్తులు విడుదల చేసిన నిరాకరిస్తారు. అయిపోయింది, మా దగ్గర ఏం ఆధారాలు లేవు, ఇవే ఉన్నాయి కదా, మీరు నిర్ణయం తీసుకోండి అని దర్యాప్తు సంస్థలు చెప్పినప్పుడు కోర్టులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, బెయిల్ వచ్చే అవకాశం. దాదాపుగా మనీష్ సిసోడియా సుమారుగా 17 మాసాలు
17 నెలలు జైల్లో ఉన్నారు. అంటే 17 మాసాల పాటు సిబిఐలు ఈడీలు మనీష్ సిసోడియాకు అంటే లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు సంబంధించిన ఆధారాల సేకరణలో కొంత సఫలమయ్యారు. ఆ తర్వాత వాళ్ళు కావాల్సినటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు, కోర్టు సమర్పించలేకపోయారు. కాబట్టి మనీష్ సిసోడియాకు బెయిల్ మాత్రమే, కేసు కొట్టేయలేదు, ఆయన నిర్దోషి అని ప్రకటించలేదు, బెయిల్ మాత్రమే. అంటే కొంత రిలాక్స్ అవుతారు అంతే. కవిత విషయంలో అదే బెయిల్ వస్తుంది. ఎప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఆధారాలను కోర్టుకు సమర్పించినంత కాలం బెయిల్ రాదు. ఎప్పుడైతే మా దగ్గర ఆధారాలు అయిపోయినాయి, మళ్ళీ సేకరిస్తున్నాం, కొంత టైం ఇవ్వండి అని మాత్రమే బెయిల్ వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే రుణమాఫీ కాని వారి కోసం కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇలా చూసుకున్నట్టయితే ప్రభుత్వం 100% రుణమాఫీ దిశగా వెళ్తుంది అనుకోవచ్చా? 100% రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. గతంలో ప్రకటించిన విధంగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీని మేము పూర్తి చేస్తామని చెప్పారు. చేశాము అని చెప్తున్నారు. అయితే కొంత టెక్నికల్ మాన్యువల్ ఎర్రర్స్ ఉండడంతో కొంతమంది రుణమాఫీ కాలేదు. ఇది ప్రభుత్వం ఒప్పుకునే పరంగా. ఎందుకంటే మేము కలెక్టరేట్ లో పెట్టాము, కాంప్లెక్స్ పెట్టాము, మేము ఇంటింటికి తిరిగి రైతు రుణమాఫీ అందిందా లేదా అని అడిగి అవసరమైతే వాళ్ళకి ఏం లేదు, ఆధార్ డిఫెక్ట్ ఉందా, లేకపోతే ఆధార్ సబ్మిషన్ చేయలేదా, అకౌంట్ ఏమైనా ఉందా, అకౌంట్ నెంబర్ ఏమైనా తప్పడ్డాయా, బ్యాంక్ ఖర్చు ఏమైనా డిఫాల్ట్ చేశారా, ఏముంది అనే విషయాన్ని పరిశీలించి అవసరమైతే మళ్ళీ చేస్తామని ఇంకొంత 5,000 కోట్ల రూపాయల డబ్బులు పక్కకు పెట్టారు రైతు రుణమాఫీ కోసం. ఎవరైతే మీకు రాలేదు అని చెప్తా ఉన్నారో వాళ్ళ అట్లాంటి వాళ్ళ కోసం. అంటే ఖచ్చితంగా 100కు 100% చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న విషయం స్పష్టం అవుతా ఉన్నది. అలాగే చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు, కొడంగల్లోనే తేల్చుకుందాము, 100% రుణమాఫీ జరగలేదు అంటే ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది, ఇంకా కొంతమంది జరగలేదని ప్రభుత్వం చెబుతుండగానే ఈయన కొడంగల్లో తేల్చుకుందాం కేటీఆర్ అంటూ వ్యాఖ్యానిచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కనుక 100% కనుక రుణమాఫీ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కూడా వ్యాఖ్య చేశారు. గతంలో హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అసలుకి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పొలిటికల్ దీనిపై మాత్రమే. రుణమాఫీ విషయంలో గతంలో ఇదే కేటీఆర్ హరీష్ అధికారంలో ఉన్నారు, మంత్రులు కూడా పనిచేశారు. మరి వారి 10 సంవత్సరాలు రుణమాఫీ విషయంలో ఎందుకు మాట దాటారు? ఎందుకు మాట దాటారు? 1,00,000 రూపాయలే ఇస్తామన్నారు. 6 లక్షల రూపాయలు దఫాలుగా 4 వాయిదాలు ఇస్తామన్నారు. దాన్ని కూడా చేయలేకపోయి కదా. అంటే గత ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాన్ని ప్రస్తుత ప్రభుత్వం చేసింది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు కొంత మేలు చేసింది, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ మేము గుర్తించము, మొత్తం చేయము. ప్రభుత్వం స్వయంగా చెప్తా ఉన్నది కొంత ఎర్రర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మేము రుణమాఫీని తప్పించుకోవట్లేదు. సగం మందికి ఇచ్చి కొంతమందికి అయిపోయిపోయిగా తాములు ఇచ్చాము తనకు సావండి అని చెప్పట్లేదు. మేము ఖచ్చితంగా మేము ఉన్నాము. ఎవరికైతే రుణమాఫీ అందలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము రుణమాఫీ అందే విధంగా, రుణమాఫీ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చెప్పినప్పుడు మరోసారి వివాదం తీసుకొచ్చి ఏదో మీరు చేయలేదు, చేశారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక సాహసమైనటువంటి నిర్ణయాన్ని కేవలం 8 మాసాల్లో ఈ ప్రభుత్వం చేసింది. 8 మాసాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది. మరి ఎందువరకు దీన్ని వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారనే విషయం అర్థం కావట్లేదు. రాజకీయాలు ఉంటే రాజకీయాలు ఉండదు. రాజకీయంగా ఆయా పార్టీల మధ్య ఉంటే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రజలు ఇవి సహజం. అంటే మోడల్ దాడులు అంటే భౌతిక దాడులు, మోడల్ దాడులు అవి ఉంటాయి. కానీ రైతుల విషయాన్ని తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తాము, రైతుల అంశాలను మేము రాజకీయాన్ని పాడుకుంటాము అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఎస్, ప్రభుత్వం చెప్తా ఉన్నాయి, కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ పెట్టాము, ఇండియా తిరుగుతామని. బీఆర్ఎస్ పార్టీకి ఏదో కాంప్లైంట్లు వచ్చినాయి, ఇన్ని వచ్చాయని మనం చెప్పారు. ఆ కాంప్లైంట్ అన్ని కూడా మీరు జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ పంపించండి. ఏదైతే తెలంగాణ భవన్లో మేము ఒక హెల్ప్ లైన్ పెట్టాము రైతులకు సంబంధించిన విషయంలో, దానికి కాంప్లైంట్లు వచ్చాయని చెప్పారు. కానీ ఇవ్వండి, రైతులకు ఇవ్వండి.
రైతులకి సమాచారం తీసుకెళ్లి కలెక్టరేట్ లో ఇవ్వండి. అది ఎంతవరకు వాళ్ళు పరిశీలి చేశారు, ఆ సదరు రైతుకు మీకు కంప్లైంట్ చేసినప్పుడు రైతు రుణమాఫీ జరిగిందా లేదా అనే విషయాన్ని ఫాలో అప్ చేయించండి. మీ పార్టీ యంత్రాంగం, మీ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా. రాజకీయంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అనేది అది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుంటుంది, కొంత ఉంటే ఉండొచ్చు, అక్కడక్కడ మాన్యువల్ ఎర్రర్స్ ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా మేము దాన్ని సరిదిద్దుతాము, అందరికీ చేస్తాము, 5,000 కోట్లు సర్ప్లస్ ప్లాన్ అక్కడ పెట్టాము, రుణమాఫీ మొత్తం తిరిగినా ఇంకో 5,000 ఫండ్ను ఖాతాలో ఉంచాము, ఎక్కడ అవసరమైతే అక్కడ ఎమర్జెన్సీగా వాడుకోనికి, ఆయా రైతు ఖాతాలో జమ చేయడానికి వీలుగా అధికారులకు మేము పూర్తి స్థాయిలో హక్కు కల్పించామని చెప్పి చెప్తా ఉన్నాం. చెప్పినప్పుడు ఏం చేయాలి? రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఏ రైతు రుణమాఫీ జరగలేదన్న విషయాన్ని, పూర్తి ఆధారాలు ఎక్కడ జరగకుండా పోయిందన్న విషయాన్ని దాన్ని గుర్తించి సంబంధిత బ్యాంక్ అధికారులను, సంబంధిత రెవెన్యూ అధికారులను, అలాగే చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కి మహిళా కమిషన్ నుంచి జమ చేస్తే రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. కానీ అది జరగకుండా చెప్పండి. అలాగే చూసుకున్నట్టయితే మన మహిళా కమిషన్ నుంచి కేటీఆర్ కి నోటీసులు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ దిద్దుబాటు చర్యలుగా, అంటే మహిళల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, అక్క చెల్లెమ్మలను ఉద్దేశించి అంటున్నారు, మరి కేటీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారనుకోవచ్చా? కేటీఆర్ ట్విట్టర్ మరోసారి ఉన్నట్టుంది, నేను ఏదో నా ఫ్లోలో మాట్లాడినా, నేను వాంటెడ్లీ కాదు, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదని చెప్పాను. ఏదేమైనా ఫ్లోలో మాట్లాడినా, ఏది మాట్లాడినా బాధ్యత గల నాయకుడు, మీ మాటలు నా నాయకు, రాజకీయ నాయకుల మాటలు ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించే అవకాశం. కాబట్టి మాటలు ఎవరైనా సరే, కేటీఆర్ గారు, నేతలు ఎవరైనా సరే, మాటలు తొందరకుండా, తొందరపాటుగా పడకుండా, ఆవేశకాల పోకుండా, భాష అదుపు తప్పకుండా, భాష కూడా అదుపు తప్పదు, జాగ్రత్త తీసుకుంటే ఇట్లాంటి పరిణామాలు. ఏది ఏమైనా నిన్న మళ్ళీ మంత్రులు కూడా స్పందించారు, కొండా సురేఖ గాని, మహిళా కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా స్పందించారు. నిన్న మన కేటీఆర్ వ్యాఖ్యలు ట్విట్టర్ లో స్పందిస్తే ఒప్పుకునేది లేదు, ఓపెన్ గా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని చెప్పి చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారని చూడాలి. నిన్న మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చి 24 తారీఖున విచారణ ఆదేశించారు. ఏముంది, మహిళా కమిషన్ విచారణకు వెళ్ళాలి, వెళ్ళి విషయం చెప్పండి, జరిగింది క్షమాపణ చెప్పండి కాబట్టి మరోసారి చెప్తే అది అయిపోతుంది. దాని పెద్ద ఆ మహిళా కమిషన్ కేసు పెద్దగా ఉండదని నేను నా వరకు నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఆ కేసు పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ పొరపాటు జరిగింది అంటూ ట్విట్టర్ లో ఏది ఏమైనా మహిళల గురించి కానీ, సమాజంలో వర్గాల గురించి కానీ, సమాజం గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్దలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందిస్తే బాగుంటుంది. యతి ప్రాసల కోసం పాకులాడి ఇవన్నీ ఇట్లా మాట్లాడితే ఇట్లాంటి ప్రమాదాలే ఎదురవుతాయి. యతి ప్రాసం వాడచ్చు, చూసుకోవాలి, ముందు వెనుక ఆలోచన చేయాలి. కార్యకర్తలు అంటారు కదా, ఏదో మాట్లాడతా నేను నోటికొచ్చాను కంటే పరిస్థితి వెళ్ళాల్సిందే. కమిషన్, మహిళా కమిషన్ దగ్గరికి కేటీఆర్ గారు వెళ్ళి ఆ వివరణ ఇచ్చుకుంటే అక్కడికి సరిపోతుంది. గతంలో బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగానే మహిళా కమిషన్ గుర్తించి వ్యాఖ్యలు చేశారు. ఆయన అనగా వివరణ ఇచ్చుకున్నా మహిళా కమిషన్ వదలలేదు, రావాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే, ఇక్కడ మా దగ్గర ఆధార్ కావాల్సిందే, మా విషయాన్ని ఎదుర్కోవాల్సిందే ఆయన పోయి చెప్పేసి వచ్చారు. నేను జనరల్ గా అందరికి మాట్లాడినా ఎవరికి ఉద్దేశం లేదు. గతంలో ఓపెన్ గా చెప్పారు, మళ్ళీ కమిషన్ కూడా చెప్పారు, ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు కేటీఆర్ అదే వెళ్ళి నేను అన్యాపదేశంగా మాట్లాడినా ఏదో ఫ్లోలో వచ్చింది, నేను ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పేస్తే సరిపోతుంది, అక్కడి వరకు ఆ కేసు ఆగిపోతుంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ నాయకులు ఇంకా మాటల తోటలతోటే కాలం వెల్లడిద్దాము, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము, మొత్తం మేము చెప్పినట్టుగా వినాలి అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలు కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా మాకు అనుకుంటూనే ఉంటారు ఇంకా అని అనుకుంటూనే ఉంది. కానీ ఇంకా వాళ్ళు బయటకు రావాల్సిన కొంత మార్పు వాళ్ళలో వస్తే ప్రజలు కూడా ఆలోచించే అవకాశం.
రైట్. కానీ ఆ మార్పు లేకుండా మేమేదో చేస్తాము, మేమేదో ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామంటే ఈ రకంగానే కొంత విఘటించే అవకాశం ఉన్నాయి. రైట్. కాబట్టి విఘటింపు లేకుండా చూసుకుంటే బాగుంటుందని మన సలహా. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మనం చూసుకున్నట్టయితే ఏదైతే మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకి మహిళా కమిషన్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 24న హాజరు కావాలన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఈ మేరకు ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం.